పూర్తి అయిపోయింది, 3వ ఏళ్లకు అడుగుపెట్టిన నేపథ్యంలో సో మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రతిరోజు మరి ఆయన పని గంటలు కావచ్చు, ఆయన వర్క్ చేస్తున్న విధానం కావచ్చు, ఆయన పర్యటనలు కావచ్చు, సో మొత్తం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత కష్టపడుతున్నారు. అదే క్రమంలో ఇప్పుడు తెలంగాణ 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలుగా ఉండే, సో దాంట్లో బీఆర్ఎస్ 33 జిల్లాలుగా పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నేపథ్యంలో సో ఈ ప్రక్రియ సక్రమంగా లేదు, దీన్ని పునర్విభజన చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల మీరు ఏం చెప్తారు? ఎట్లా చూస్తారు అంటే చిన్నప్పుడు ఈ 10th 8th 9th వీటిల్లో మ్యాప్ డిజైనింగ్ ఉండేది సోషల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు. దాంట్లో మేము ఆ మ్యాప్ ని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలని గీసి కలర్స్ వేయడం ఇటువంటి వాటికి మార్కులు పడేది. మేము ఇలా చదువుకునేటప్పుడు ఒక మ్యాప్ ఉంటుంది, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక మ్యాప్ ఉంటుందని పిల్లలు అనుకుంటున్నారు. అంటే రాజకీయ నాయకులు పిల్లల దృష్టిలో ఎంత దిగజారిపోతా ఉన్నారో చూడండి. ఇదొక బర్త్డే కేకుల్లాగా, లేకపోతే ఇంటికి చుట్టాలు వస్తే ఆ చుట్టాలకు కేక్ కట్ చేసి ఇచ్చినట్టుగా, ఏదో సినిమాల విలన్ ఇగో ఈ ఏరియా నీకు వసూలు చేసుకో దాదాగిరి గుండాగిరి వసూలు రాజాలని, లేకపోతే ఈ జిల్లా నీకు ఈ జిల్లా నీకు అన్నట్టుగా ఎందుకు ఎట్లా మారుస్తున్నారో అర్థం కాదు. క్లియర్ గా మా పార్టీ ఎలా చూస్తుంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తొందరపాటు నిర్ణయాలు కాకూడదు, రాజకీయ పరమైన నిర్ణయాలు కాకూడదు. మేము చాలా క్లియర్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 99 ఛానల్ ద్వారా కూడా మేము చెప్తా ఉన్నాం, ఆల్ పార్టీ మీటింగ్ సెక్రటరియట్ లో పెట్టండి. ఎన్నో మీటింగ్లు చేస్తారు కదనే, ఒక సెక్రటరియట్ లో పిలిచి అన్ని పార్టీలకు హెడ్స్ ఉంటారు, అన్ని పార్టీలకు అధ్యక్షులు ఉంటారు, అన్ని పార్టీలకు ఎల్పీ లీడర్స్ ఉంటారు. లేదు ఇంకా చాలా చక్కగా చేయాలనుకుంటే అన్ని పార్టీల ఎమ్మెల్యేలను పిలవండి. అల్టిమేట్ గా వారి ఎమ్మెల్యేలు వాళ్ళకు వచ్చినటువంటి వినతులు ప్రజల ద్వారా మీకు చెప్తారు, అది వినండి. విన్న తర్వాత ఒక కమిషన్ మీరు అంటా ఉన్నారు, కాంగ్రెస్ వేసే కమిషన్ల మీద ఎవరికన్నా విశ్వాసం ఉంటుందా? ఇవాళ 42% రిజర్వేషన్ కమిషన్, ఏకసభ్య కమిషన్ ఎక్కడ తిరిగింది, ఏం చేసింది, ఏం రిపోర్ట్ తెచ్చింది? ఇప్పుడు నిరసనలు వస్తా ఉంటే రేపు ఏదో కమిషన్ వేయబోతున్నామని చెప్పింది. నేనేమంటున్నానంటే పబ్లిక్ హియరింగ్ ఉండాల్సిందే, ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరగాల్సిందే, ప్రజాపాలనలో ప్రజల అభిప్రాయాలకు శాస్త్రీయబద్ధంగా ముందుకెళ్లాలనేది మా డిమాండ్, స్పష్టమైన డిమాండ్ బీజేపీకి. నేనేమనుకుంటున్నా అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాలు జరగాలి. ఇలా ఒక రాజకీయ నాయకుడిని దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా చూశాను, ఒక జిల్లాలో ఒక స్టాల్ వాటు సమవుజ్జి, మనం అంటే గతంలో కేసీఆర్ గారికి సమవుజ్జి ఎవరైనా పెద్ద జిల్లాకు ఒక లీడర్ ఉన్నాడంటే ఆ లీడర్ ని ఎట్లా సాబటైజ్ చేద్దాము అనేది ఆ ఏరియాని విభజన చేయడము, లేకపోతే ఒక లీడర్ ని ఓడగొట్టడము, నెక్స్ట్ కూడా మేము గవర్నమెంట్ లకు ఎట్లా రావాలి, ఎక్కడెక్కడ విభజిస్తే మా ఎంపీలు గెలుస్తారు, ఎక్కడ చేస్తే ఏది కలుపుకుంటే ఏది తీసేస్తే. మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా డివిజన్ల డీలిమిటేషన్ చూడండి, కొంచెం చెప్పిందా అండి? సడి చప్పులు లేకుండా అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినట్టు అర్ధరాత్రి డీలిమిటేషన్ చేసి మున్సిపల్ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఇచ్చేసి ఈ రోజు వరకు అతిగతి లేదు. మా దగ్గర ఉప్పల్ నియోజకవర్గంలో ఒక ఉప్పల్ డివిజన్ లో 85,000 ఓట్లు ఉంటే ఎట్లా, పక్కకి ఆనుకొని ఉన్న దగ్గర 35,000 ఓట్లతో చేస్తే ఇదేమన్నా సమంజసమా అండి? ఇదేమన్నా శాస్త్రీయబద్ధం ఉందా? జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటే డీలిమిటేషన్ లేకపోతే ప్రజలకు పరిపాలన చేరువకపోవడానికి ఒక ఉద్దేశంతో జరగాలే తప్ప ఇది రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు జరగకూడదు అనేది మేము చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. నేను రెండోది ఇక్కడ ఏం చెప్తున్నంటే, ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి గారు కూర్చొని ఎవరైనా కావచ్చు, గతంలో కేసీఆర్ గారు చేశారు, రేవంత్ రెడ్డి గారు ఆ ఒక మ్యాప్ గీసేటప్పుడు పెన్సిల్ తోని ఏదో తుమ్మొస్తే ఆ పెన్సిల్ పక్కకు పోతే గీత మారినట్టు అట్లా జరగకూడదు కదా, అంత చిన్న వ్యవహారం కాదు కదా ఇది. ఢిల్లీ నుంచి అప్పుడు వెనకటికి ఎవడో దౌలతాబాద్ నుంచి ఢిల్లీ నుంచి దౌలతాబాద్ అన్నట్టు ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది, ఆ ప్రభుత్వం మార్పు కోసము ఇటువంటివి ఉండకూడదు. మీ డిస్కషన్ లో నేను విన్నాను, మల్లన్న గారు కూడా చెప్పారు, మేము చేసినామని చెప్పి వీళ్ళు మార్చడము, వీళ్ళు చేసిరని వాళ్ళు మార్చడము, అది జరగకూడదు. నిజంగా వారు చెప్పినట్టు నేనేమంటున్నా అంటే, సరే గతంలో చేసిన దాంట్లో వారు చెప్పినారు ఒక వాక్య, ఎక్కడెక్కడ జరిగిందో వాటిని దృష్టిలో పెట్టుకొని చేస్తే కొంత మేరకు అవసరం ఉంటే చెయ్యొచ్చేమో, మా తుంగతుర్తి ఇట్లా ఉంది, అటువంటి ఏమన్నా ఉన్నాయా వినతులు, అది ప్రజా హియరింగ్ పోతే గనక చాలా స్పష్టంగా తెలుస్తుంది. అట్లా చేస్తే ఎవరు కాదనలేని ఇదండి, శాస్త్రీయబద్ధంగా ప్రజల హియరింగ్ కు పోవాలి, తర్వాత ప్రజల అభిప్రాయం తీసుకోవాలి, ఆల్ పార్టీ మీటింగ్ వెంటనే పెట్టాలి. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు జిహెచ్ఎంసీ లాగా చేయకూడదు డివిజన్లని. ఈ ఎన్నికల ముందు కావాలని తీసుకున్నటువంటిదే ఈ వ్యవహారం. ఎందుకంటే రేపు జెడ్పీటీసీ జిల్లా పరిషత్లు వస్తా ఉన్నాయి, ఎక్కడ జెడ్పీటీసీ ఉండాలి, ఎవరు గెలుస్తాడు, ఎన్ని జిల్లాలు ఎట్లా ఆక్యుపై చేసుకుంటాం అనేది శాస్త్రీయబద్ధంగా చేసుకుంటున్నారు. అంటే ఎవరి పార్టీ వాళ్ళకి. నేను ఏమంటున్నా అంటే, సరే గతంలో కేసీఆర్ గారు చేసింది రాజులది శిలాశాసనం కాదు,
ఏదైనా ఉంటే ఎక్కడైనా ఉంటే రెక్టిఫికేషన్ ఆల్ పార్టీస్ సూచనలు చేస్తే ఏదన్నా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇష్టం ఉన్నట్టుగా రేపు జెడ్పీటీసీ ఎన్నికలలో జిల్లా పరిషత్లను కైవసం చేసుకోవడానికి మున్సిపాలిటీ వచ్చినప్పుడేమో మున్సిపాలిటీ డీలిమిటేషన్ ఇట్లా చేస్తే ఎంత దుర్మార్గం అండి. ఎన్నికల ముందు 42% అన్నాం కాబట్టి ఒక సభ్యుని కమిషన్ వేసి ఆగమాగమయ్యి 42% ఇచ్చి ఎన్నికలకు మాత్రం తుస్సు అనిపించి 18% తో ఎన్నికలు పోయి బీసీలను మోసం. సో ఈ రకంగా చేస్తే రేపు ప్రజలు క్షమించరు. ఈ రెండు పార్టీలని అసలు ఈ ఇద్దరు కూడా ఏంటండి, అది నేను ఇంతకుముందే చెప్పినా కదా, ఒక విజితుర్కులతో పరిపాలన లాగా గివ్వే సమస్యలు ఉన్నాయా మనకి? ఎన్ని సమస్యలు ఉన్నాయండి ఇవాళ. ఇది నా చేనేత కార్మికులు పోచంపల్లికి వెళ్ళాను నేను, అక్కడ చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. దేనికోసం చేస్తున్నారో తెలుసా సార్? ఇవాళ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ఇవాళ నీకు ఆల్రెడీ వాళ్ళకి పాపము ₹1,00,000 రుణమాఫీ చేయకపోగా బ్యాంకులకు పోతే వాడు మిత్తి కట్టమంటున్నాడు. ఇది ఎట్లా? అది చాలా గమ్మత్తైనటువంటి విషయం. బ్యాంకులకు కూడా చెప్తలేరు కనీసం మిత్తిలకు ప్రెజర్ చేయకండి అని చెప్పి. సో చేనేత కార్మికులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినారు. ఎంత తెలుసా బడ్జెట్ కూడా? ఇవాళ ఒక 60-80 కోట్లు ఇస్తే సరిపోతుంది. ఇవాళ మొత్తం భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు డ్యూ టు స్టార్వేషన్ ఆత్మహత్యలు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళు అడక తినేటోళ్ళు అయిరా చేనేత కార్మికులు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు నీ ఉద్యమానికి ఇల్లే ఇచ్చిండు కేసీఆర్ గారు అడిగితే. దానం ఇచ్చేటటువంటి గుణం. తెలంగాణ ఉద్యమం కోసం ఆయన రాజీనామానే ఇచ్చిండు, మంత్రి పదవి ఇచ్చిండు. ఇచ్చేటటువంటి వాళ్ళు చేనేత వర్గాలు. ఇవాళ ఆచార్య వినోబావే పోచంపల్లి ఎంత పెద్ద పేరండి. ఇవాళ ఇక్కత్ సారి ప్రపంచంలో పేరుంది. ఆ ఇక్కత్ తయారు చేసేటోళ్ళ బతుకులు ఆగమైన ఆత్మహత్యలు చేసుకునే పరిశాన్ ఆ రకంగా ఉన్నాయి పరిస్థితులు. నిన్న భువనగిరి నియోజకవర్గమే ఇప్పుడు ప్రతి మండలంలో రేపు రాబోయే పండుగ తర్వాత మొత్తం ఈ చేనేత వర్గాల యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుంటా ఉన్నాం. మేము బీజేపీ పార్టీ తరఫున కూడా చేనేత కార్మికుల పక్షాన ఈ నుంచి సిరిసిల్ల దాకా గతంలో బతుకమ్మ చీరలు అన్నారు, ఆడపోయి కొనుక్కొస్తారు.